నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో ఉన్నది. ఇక్కడ స్వామి వింధ్య పర్వతాల శ్రేణుల్లో నర్మదా నది ఒడ్డున మనకి దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో స్వామివారు 2 లింగాలుగా ఉండి 2 పేర్లతో పూజించబడతాడు. ఒక లింగాన్ని ఓంకారేశ్వరుడు అని, రెండవ లింగాన్ని మమలేశ్వరుడు లేదా అమలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయం 4 అంతస్తులుగా నిర్మించబడింది. మొదటి అంతస్తులో ఓంకారేశ్వర స్వామి, రెండవ అంతస్తులో అమలేశ్వర లింగం, 3, 4 అంతస్తుల్లో ఉపాలయాలు, శివుడు మరియు అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని శివపురి అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం ఓంకార రూపంలో ఉండడం వల్ల దీనికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. ఈ జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశంలో నర్మదా నది 2 పాయలుగా చీరి నర్మదా కావేరిగా ప్రవహిస్తుంది. ఈ 2 పాయల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని శివపురి అని పిలుస్తారు. స్వామివారి అభిషేక జలం నర్మదా నదిలో కలవడం వల్ల ఈ నదికి ప్రత్యేక పవిత్రత సంతరిస్తుంది. ఇక్కడ ఓంకారేశ్వరుని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న వారికి ఆకలి బాధలు ఉండవని నమ్ముతారు. మీలో ఎంతమంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.